పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలము ముప్పిరితోట గ్రామం లోపల సాయి హత్య పరువు హత్య ఇప్పుడు ఈ పెద్దపల్లి జిల్లా లోపలనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు సాయి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే గ్రామం లోపల వేరే కులానికి చెందినటువంటి ఒక అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు సాయిని పలుమార్లు కూడా హెచ్చరించడం కూడా జరిగింది. అంటే గతం లోపల కూడా సాయి కుమార్ పైన వాళ్ళ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చేయి కూడా వేసుకోవడం జరిగింది. నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల అమ్మాయి వేరే చోట ఉండి హాస్టల్ లోపల చదువుకుంటున్నటువంటి నేపథ్యం లోపల నిన్న సాయి యొక్క పుట్టినరోజు కావడంతో తన పుట్టినరోజుకు రావాలని చెప్పి అమ్మాయిని పిలవడం జరిగింది. అదేవిధంగా ఈ ముప్పిరితోట గ్రామం లోపలనే ఇటు గౌడ కులస్తులకు సంబంధించినటువంటి ఎల్లమ్మ జాతర కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యం లోపల మొత్తం గ్రామం లోపల కూడా ఇటు పండుగ వాతావరణం ఉన్నది. ఇటు గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఎల్లమ్మ పట్నాలు చేసుకోవడంతో అయితే ఇక మొత్తం వాళ్ళ బంధువులు కూడా వచ్చినటువంటి ప్రదేశం లోపల నిన్న సాయి బర్త్డే తర్వాత సాయి తన స్నేహితులతో ఎవరైతే నిన్న ప్రత్యక్ష సాక్షి ఉన్నాడో అతనితో కలిసి అఖిల్తో కలిసి ఇక్కడ బర్త్డే అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఈ చూపెట్టినటువంటి ప్లేస్ ఉందో ఈ చూపెట్టినటువంటి ప్లేస్ లోపలనే అఖిల్ సాయి ఇద్దరు కలిసి కూడా బీర్లు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆ బీర్లు తీసుకొచ్చి ఇక్కడనే కూర్చొని మందు తాగుతున్నటువంటి నేపథ్యం లోపలనే అమ్మాయి యొక్క ఫాదర్ వీళ్ళు ఇక్కడ ఉన్నారా అని చెప్పి ఆచూకీ తెలుసుకొని ఇక్కడికి బండి మీద వచ్చి బండితో పాటుగా గొడ్డలు కూడా తీసుకోవడం రావడం జరిగింది. అంటే సాయిని ఎట్టి పరిస్థితి లోపల కూడా చంపాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఈ ప్రదేశం లోపలనే సాయి ఉన్ను అఖిల్ ఇద్దరు కలిసి వాళ్ళు నిన్న బర్త్డే అయిపోయిన తర్వాత అక్కడ మనకు చూడొచ్చు బీరు సీసాలు కూడా ఉన్నాయి. ఆ మందు తీసుకొచ్చుకోవడం జరిగింది. మద్యం తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని తాగేటువంటి సమయం లోపలనే సాయికి కొరకు ఆచూ కోసం వెతుకుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో అతడు ఈ వాహనం పైనే వచ్చి తన వెంట తీసుకొచ్చుకున్నటువంటి గొడ్డలితో సాయి పైన ఇక్కడే వేటు వేయడం జరిగింది. ఆ గొడ్డలతో వేటు వేసి తలపైన ఒక వేటు వేయడంతో సాయి మరియు అఖిల్ ఇద్దరు కూడా ఇటు భయపడి ఉరికేటువంటి ప్రయత్నం చేశారు. ఉరికేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ఇక్కడ మనకు చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లోపల క్లియర్గా సాయి మెడపైన ఇటు గొడ్డలతో నరకడం జరిగింది. గొడ్డలతో నరికిన తర్వాత ఈ బ్లడ్ సంబంధించినటువంటి సాయికి సంబంధించినటువంటి బ్లడ్ ఇక్కడ మనకు ఇదే ప్రదేశం నుంచి దాదాపుగా ఒక 250 మీటర్ల వరకు కూడా ఇదే దారి గుండా అక్కడికి ఉరకడం జరిగింది. ఆ ఉరికేటువంటి సమయం లోపలనే సాయి పైన ఒక్కసారి గొడ్డలి వేటు వేయడంతో అఖిల్ భయపడి వేరే దిక్కు వెళ్ళడం జరిగింది. మళ్ళీ సాయిని వెంబడిస్తూ కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వెంబడిస్తూ ఇదే ప్రదేశం నుంచి వెళ్ళడంతో సాయి వెంబడే అఖిల్ కూడా ఉరికేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఎక్కడ సాయిని ఇంకా గొడ్డలతో నరికాడో అక్కడికి వెళ్ళి మరొకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాయిని ఆ గొడ్డలతో దాడి చేసిన తర్వాత ఏదైతే ఈ మనకు కనబడుతున్నటువంటి ప్రదేశం ఉన్నదో ఆ ప్రదేశం నుంచి దాదాపుగా ఒక 200 మీటర్ల వరకు కూడా సాయి ఉరుక్కుంటూ రావడం జరిగింది. అంటే అక్కడ మొదటి వేటు పడ్డ తర్వాత తన ప్రాణాలను రక్షించుకోవాలని చెప్పి సాయి ఇటు వైపుగా ఉరికేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అతని వెంట ఆ గొడ్డలతో దాడి చేసినటువంటి ఎవరైతే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడో ఆ అమ్మాయి ఫాదర్ కూడా ఇతని వెంబడిస్తూ కూడా సాయి వెంబడిస్తూ కూడా రావడం జరిగింది. ఈ దాదాపుగా 200 మీటర్లు ఉరుక్కుంటూ వచ్చిన తర్వాత సాయి ఇక్కడికి రావడం జరిగింది. ఈ 3 బజార్ల వద్దనే సాయిని గొడ్డలితో అతి విచక్షణ రహితంగా కూడా ఇటు అమ్మాయి వాళ్ళ ఫాదరు ఎవరైతే ఉన్నారో అమ్మాయి తండ్రి ఇక్కడనే దాడి చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లోపల సాయి ఇక్కడ పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత అతని పైనే ఎవరైతే ఇటు గొడ్డలు సాయిని ఎట్లయినా చంపాలి, సాయిని తుదముట్టించాలి, తన అమ్మాయిని ఎంత చెప్పినా కానీ ఇటు ప్రేమ మానుకోకపోవడంతో ప్రేమ పేరున వారిద్దరు ఉన్నట్టు తన గ్రామం లోపల పరువు పోతుందని చెప్పి భావించినటువంటి అమ్మాయి తండ్రి సాయిని ఇదే ప్రదేశం లోపల విచక్షణారహితంగా కూడా ఆ గొడ్డలతో సాయి పైన దాడి చేయడం జరిగింది. సాయిపై దాడి చేసి విచక్షణారహితంగా కూడా ఇక్కడ దాడి చేసి
అటు వెళ్ళి ఆ కనబడేటువంటి మోరి ఎక్కడైతే ఉన్నదో ఆ మోరి లోపల గొడ్డలి వేసి పారిపోవడం కూడా జరిగింది. అయితే సాయి ఇటు చాలాసేపు కూడా ఇదే ప్రదేశం లోపల తుది శ్వాసతో కొట్టుకోవడం కూడా జరిగింది. ఇక్కడ మనకు ఈ సాయిని ఇక్కడ చంపేటువంటి సమయం లోపల వారి యొక్క బంధువులే ఇటు బయటకు కూడా రావడం జరిగింది. సాయిని చంపుతున్నాడని చెప్పి గొడ్డలతో దాడి చేస్తున్నారని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేటువంటి సమయం లోపలనే సాయి పైన దాడి జరిగింది. అసలు ఏం జరిగింది నిన్న రాత్రి ఏ టైం లోపల? ఇది 10 గంటల లోపల జరిగింది. 9:30 రకం మేము దుకాణం తీసి ఉన్నాం. ఇక మాకు పట్టణాలు 3-4 రోజుల బట్టి పట్టణాలే మాకు నిద్ర లేక మేము పండుకున్నాం. పోయి పండుకున్నాకనే ఒక 10-15 నిమిషాలకే ఈడ లొల్లి అయింది. అంటే అప్పుడప్పుడు లొల్లి చేస్తారు ఇక్కడ సవరస్తా కదా అని మేము అనుకున్నాం. రెండోసారి మొత్తుకున్న వాళ్ళే మేము తలుపు తీసుకొని బయటకు వచ్చినాం. ఆ చంపిన సాది అనేటోడు మా అల్లుని చంపిండు. చంపినాక పిల్లగాడు అఖిల్ అనే పిల్లగాడు అక్కడ ఆగబట్టి. మీరు బయటకు వచ్చేసరికి సాయి ఆల్రెడీ చనిపోయిందా లేకపోతే ఉన్నాడు? ఇక పడిన రక్తం వెళ్తా ఉంది, చింపించిపోతుంది రక్తం. వాడిని ఆగబట్టిండు. అక్కడ ఆగబట్టే వరకు అయింది. వాడిని వాడు ఇవ్వలరా అని ఆ వకీల్ని అడిగిన. నేను అడిగితే ఆడు సది చంపిండు మామ మీ అల్లుడిని అని అన్నాడు. నేను ఇటుకి వచ్చిన వల్ల వాడిని ఇచ్చిపెట్టిన వల్ల వాడు ఆ గొడవలు అటేసి వాడు అటు ఉరికిండు. అటు ఉరికిన వాళ్ళు అందరం వచ్చి ఆటోలు వేసుకొని నేను ప్రేమ పెళ్లి చేయంగా ప్రేమతో ఇది కక్షలు కట్టి ఒకటి ఇది ఒక 6 నెలలే దీన్ని వీని ప్లాన్ వేసి వీని వెనక ఇంకా ఇంకున్నారు. వాడు ఒక్కడు అది ఒక్కడి నుంచి ఎవరు చంపరు, వెనక టీం ఉంది. ఇంకా నిన్న చంపేటువంటి సమయం లోపల ఇప్పుడు మీరు ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతను అక్కని చెల్లి కూడా ఒక్కడే వచ్చినట్టుగా అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక్కడే వచ్చింది కానీ ఇప్పుడు ఈ అఖిల్ అన్నట్టు ఆయనకు ఆడ ఎంతమంది వీళ్ళకి ఊకుంటూ తాగుతారు ఏం కథ అన్నది అఖిల్కి తెలుసు. అఖిల్ని అడిగితే అది మొత్తం మనకు బయటకు వస్తుంది. మనం చూసింది ఇక్కడ ఇది. అది మన ఇంట్లోకి వచ్చి ఇటు మనకి ఇంట్లోకి వచ్చి వరకు మనం గేట్ వేసి ఉన్నాం. వాడిని ఇక్కడ అందుకున్నాడు. ఆయనతో 4-5 వేసిండు, చంపిండు. అంటే తన ప్రాణాలు రక్షించుకోవడానికే మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి మీ మామం కదా, ఇక వాళ్ళ ఇల్లు అక్కడ ఉండే అని ఇక్కడికి వచ్చేవరకు అందుకున్నాడు కదా. ఇక్కడ మనం గేట్ వేసి ఉన్న వాళ్ళు అందుకున్నాడు, నరికిండు, చంపేసిండు. ఇది సాయి వాళ్ళ మామ ఇల్లు కావడంతోనే తన మామ ఇంటికి వస్తే ప్రాణాలు దక్కుతాయి అని అనుకున్నాడు. కానీ ఇక్కడికి ఉరికొచ్చిన తర్వాత గేటు వేసి ఉండడంతో అయితే తన మామను పిలిచేటువంటి ప్రయత్నం చేశాడు, అరిశాడు. కానీ వాళ్ళు లోపల అప్పటికే 3 రోజుల నుంచి కూడా ఇటు ఎల్లమ్మ పట్టణాలు జరుగుతుండడంతో అయితే దుకాణం అప్పుడే 10 గంటల సమయం లోపల దుకాణం మూసి లోపల అంటే టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యం లోపలనే గేటు తీయకపోవడం వల్ల మళ్ళీ తీసుకువచ్చి మళ్ళీ అక్కడనే నడుకుంటుంది. అమ్మ అంటే సాయి ఈ అమ్మాయి ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు అంటే ఈ ఖచ్చితంగా దాంతోనే వాళ్ళ నాన్న దాడి చేసిందా? అట్లే చేసిండు. ఆ పొల్లగాడిని నిన్నటి కక్ష పెట్టుకుంటారు. చేయాలని చేసిర్రు ఉన్నారు అలా వెనక ఇంకా చేయాలని చేసిండు. ఆ పొలాన్ని నరికి అటు పోయినాకనే మేము బయటకు ఉరికొచ్చినాం. ఉరికొచ్చిన పొలగాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చే వరకు ఎవరు చంపారంటే పలానా చంపని ఉరుకుతాడు. అంటే మీరు బయటకు వచ్చే టైంకు సాయి ఎట్లా ఉన్నాడు? అప్పుడు పడిపోయి ఉండే రక్తం మొత్తం పోయింది, ఏం లేదు. అంటే అప్పటికి ఏమైనా కొన ఊపిరి ఉందా? కొన ఊపిరి ఉంది. మా తమ్ముడు వచ్చిన వాళ్ళు వేసుకొని పోయినాం. అంటే పోయే ఆసుపత్రిలో పోయేంత లోపలనే చనిపోయింది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇప్పుడు సాయి ఎవరైతే అమ్మాయిని లవ్ చేస్తున్నాడో వాళ్ళ తండ్రి ఖచ్చితంగా చాలా రోజుల నుంచి చంపాలని అనుకున్నాడు, చంపిండు. పద్ధతి బాగా చంపిండు పొలగాని చేయాలనే చేసాడు. అంటే ఇప్పుడు మనకు కొంతమంది ఇక్కడ చెప్తున్నారు ఆ గొడ్డలి కూడా అంటే ఇక్కడ కొంతమంది సాక్షులు ఓ 4-5 రోజుల కిందటనే దాన్ని సాటెప్పించుకున్నాడు అని చెప్పి. అది నూరిండు వాడు. నూరింది మనకు అది కనబడదాన్ని నూరుకొని వచ్చిండు రాత్రి మనకు రాత్రి చూసినాం మేము లైట్ కొట్టి. కొత్త నూరు అన్న సిలుం పట్టింది వేరే ఉంటుంది. అని నూరుకొని వచ్చిండు వాడు దాన్ని. అంటే ఖచ్చితంగా సాయిని చంపాలి, సాయి గారిని చంపుదామని వచ్చిండు. నేను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. నా జాగ్రత్తగా ఉంటానంటేనే ఒక 3-4 నెలలు బట్టి నా మాట అయిన వాడు జాగ్రత్తగానే ఉంటాడు. నేను పుట్టినరోజు అవుట్లో వాడు ఆడ 4 అడిగి మన అఖిల్ గారిని అడిగితే ఆడ ఇంకా 3 ఎవరు ఏందన్నది తెలుస్తుంది. అది మనకు ఇక్కడ జరిగింది, నేను చూసింది ఇది. అంటే చాలా రోజుల నుంచి కూడా సాయికి గ్రామం లోపల థ్రెట్ ఉందని చెప్పి వీళ్ళ బంధువులు ఇటు ఎవరైతే ఇప్పుడు మనకు చెప్పినటువంటి మామ అవుతాడో ఆ మామ థ్రెట్ ఉందని చెప్పి చెప్తున్నాడు. సాయిని జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తున్నారు. కానీ నిన్న సాయికి సంబంధించినటువంటి పుట్టినరోజు కావడంతో ఆ పుట్టినరోజు వేడుకలకు కూడా అమ్మాయిని పిలవడం కూడా జరిగింది. ఆ అమ్మాయి వచ్చింది. పుట్టినరోజు వేడుకలు కూడా గ్రామం లోపల చేసుకోవడం కూడా జరిగింది. ఆ పుట్టినరోజు తర్వాత ఇటు సాయితో పాటుగా వేరే వాళ్ళ స్నేహితుడు అఖిల్ ఇంకో 2 ఉన్నారు అని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. కానీ అక్కడ
సాయితో పాటుగా అఖిలే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటిది అయితే మనకు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. కానీ మనకు అఖిల్ మాత్రము నేను ఉన్నాను, నా ముంగట్నే వచ్చి దాడి చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు ప్రేమ పేరుతో తమ అమ్మాయిని మోసం చేస్తున్నాడు, చాలా రోజుల నుంచి కూడా ప్రేమ వ్యవహారం మానుకోవాలని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. ఇటు అబ్బాయి ఏమో సాయి ఏమో గౌడ కులానికి చెందిన వ్యక్తి, అమ్మాయి ఏమో ముదిరాజులకు కమ్యూనిటీ కావడంతో తమ గ్రామం లోపల ప్రేమ వివాహం అయితే పరువు పోతుందనేటువంటి నేపథ్యం లోపలనే ఖచ్చితంగా సాయిని చాలా రోజుల నుంచి కూడా చంపాలని చెప్పి అనుకున్నాడు. నిన్న ఖచ్చితంగా పథకం ప్రకారమే ఆ గొడ్డలి నూరుకొని రావడం జరిగింది. వచ్చి ఆ గొడ్డలితోని పథకం ప్రకారమే హత్య చేశాడని చెప్పి అయితే సాయికి సంబంధించినటువంటి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.